ఈ తెలంగాణకు ఉన్నటువంటి భాష, తెలంగాణకు ఉన్న వ్యక్తిత్వము, తెలంగాణకు ఉండేటటువంటి మనకు ఇక్కడ చదువు తక్కువ అనుకోండి, అమాయకత్వం ఉండొచ్చు, రాజకీయంగా పలుకుబడి లేకపోవచ్చు. తెలంగాణలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎలక్షన్లో తెలంగాణ ఇచ్చినటువంటి తీర్పు అద్భుతమైన తీర్పు. అది అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చింది తెలంగాణ. మరి తెలంగాణ ఓటర్లు అమాయకులని అందరూ అంటున్నారు, కానీ అమాయకులైన ఓటర్లే రాజకీయ చైతన్యం వాళ్ళలో ఎట్లా ఉందనే దానికి మీరు రిజల్ట్ తీయండి. ఫర్ ఎగ్జాంపుల్ 14లో ఎలక్షన్ గెలవగానే కేసీఆర్ని గెలిపించారు, కాంగ్రెస్ని గెలిపించారు, బీజేపీకి సీట్లు ఇచ్చారు, ఆఖరికి కమ్యూనిస్టులకు కూడా ఒకటి సీట్లు వచ్చినట్టున్నాయి. అప్పుడు వచ్చిన తర్వాత ఏమైంది, కాంగ్రెస్ వాళ్ళంతా మళ్ళీ కేసీఆర్ వెంబడి పోయినారు కదా. మళ్ళీ అరే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళని ఇట్లా కాదు, ఒకసారి వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళు నిలువరించాలని బీజేపీని పైకి లేపుదాం అనుకున్నారు. వాళ్ళు అనుకుని దుబ్బాకలోకి గెలిపించారు, ఇంకో చోట గెలిపించారు, ఈటల రాజేందర్ని గెలిపించారు, ఇంకో చోట గెలిపించారు. ఇట్లా ఈ ఎప్పటికప్పుడు దీన్ని పరిశుభ్రం చేయడానికి తెలంగాణ ఓటర్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది వింటలేరు కాంగ్రెస్ వాళ్ళు, ఎంతమందిని గెలిపించినా టీఆర్ఎస్లకు పోతున్నారు అని చెప్పేసి జిహెచ్ఎంసీలో మొత్తం భారతీయ జనతా పార్టీని గెలిపించారు. ఈ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు తెలంగాణ రాష్ట్రం అంతా కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్ మొత్తం టీఆర్ఎస్ గెలిచింది. అంటే నేను అనేది ఏంటంటున్నా అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఎంతో అంత అవగాహన ఉంది.